ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నీ గురించి ఒక 3 words లో డిస్క్రైబ్ చేసుకుంటే ఏం చేసుకుంటాం? ఇండిపెండెంట్, స్ట్రాంగ్, బ్యూటిఫుల్. ఎలా వచ్చావు ఇండస్ట్రీలోకి? అసలు ఎందుకు వచ్చావు ఇండస్ట్రీకి? డాడ్ మామ్ సపరేట్ అయిపోయారు. కొంచెం మనీ కావాలి సర్వైవల్ పాయింట్కి. చాలా ఎంగేజ్లో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది. చాలా అంటే చాలా జాబ్స్ చేశాను. లిటరల్లీ నేను హోమ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని, మెహందీస్ పెట్టేదాన్ని. మమ్మీ డాడీ సపరేట్ అయిపోయాక నువ్వు ఇండస్ట్రీకి? వెన్ ఐ వాజ్ 16 దే గాట్ సెపరేటెడ్. ఇట్స్ బిన్ 10 years. సీరియల్స్ ఎందుకు ఆపేసావు? అసలు నేను సీరియల్స్ చేద్దామని రాలేదు, నేను మూవీస్ చేద్దామని కూడా రాలేదు. నాకు ఫస్ట్ నుంచి ఈ జబర్దస్త్ వైపు, ఈటీవీ వైపు ఎప్పుడు తిరిగావు? ఆది గారు బిఫోర్ తెలుసు అనమాట. నేను హోస్టింగ్ చేసేటప్పుడు ఓపెనింగ్స్కి వాటికి వీళ్ళ టీమ్స్ వచ్చేవాళ్ళు. అప్పట్లో అడిగేవాళ్ళు చేస్తావా అంటే ఆహా చేయను అనేదాన్ని అనమాట. కంటెస్టెంట్కి రావాల్సిన పేరు నాకు వచ్చేసింది. కంటెస్టెంట్గా చేస్తే యాంకరింగ్ ఎలా ఇస్తారు. ఇప్పుడు రిలేషన్లో లేవా? ఎప్పుడు లేనా అంటే ఉన్నాను. ఎందుకు బ్రేకప్? అటు సైడ్ నుంచే వద్దనుకుంటా. రిజర్వ్ లేని వాళ్ళు వచ్చారనమాట. లవ్ అనేది అది చాలా ప్రీషియస్, చాలా వాల్యుబుల్. అంత ప్రీషియస్ థింగ్, అంత వాల్యుబుల్ థింగ్ రిజర్వ్ లేని వాళ్ళు లైఫ్లోకి వస్తే అది ఉండదు. ఇప్పుడు అదే జరిగింది. ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఎలాంటివైనా ఫేస్ చేసావా? కమిట్మెంట్ లాంటివి అలాంటివి ఏమన్నా నీకు ఇబ్బందులు ఎదురయ్యా? నెరేషన్ వినేదాన్ని. ఇంటికి వచ్చాక కాల్స్ వచ్చాయి అనమాట. అగ్రిమెంట్కి ముందు నువ్వంటే క్రష్ అంట, ఇంట్రెస్ట్ ఉందంట, లైక్ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ అలా కొన్ని కాల్స్ వచ్చాయి. కేబీకేజీ కెరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఎందుకు ఎలిమినేట్ అయిపోయావు? రీజన్ ఏంటి? అంటే నాకు బాధేసింది. అగ్రిమెంట్లో అదేం మెన్షన్ చేయలేదు, ఇలా ఉంటుంది, ఎలిమినేషన్స్ ఉంటాయి, ఇవేం మెన్షన్ చేయలేదు. ప్రేరణను తీసుకొచ్చి రీప్లేస్ చేశారు. అర్థం కాలేదు నాకు. ఏవో ఉంటాయా షోస్లో, ఉంటాయా రాజకీయాలు అలా? ఏమో తెలీదు. అంటే ఉంటాయా అంటే జబర్దస్త్ కానీ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో కొన్ని రాజకీయాల వల్ల, కొంతమంది వల్ల నువ్వు మళ్ళీ నీకు కొన్ని ఆఫర్లు దూరం అయ్యాయంటే. మూవీ షూట్ ఉన్న రోజు కూడా నాకు జబర్దస్త్ కానీ శ్రీదేవి కానీ పిలుచుంటే నేను వాళ్ళకి మేనేజ్ చేసుకుని ఇటు వెళ్ళేదాన్ని. అంత ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని. సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయిని తీసేస్తారా అంటే అది వాళ్ళే. ఫ్రెండ్స్తో బాగా ఎన్ని పట్లు నమ్మి మోసపోవడాలు బాగా జరిగాయి. చాలా ఇష్టం ఫ్రెండ్స్ అంటే. వాళ్ళ కోసం ఏదన్నా చేసేయాలి వన్స్ నా అనుకుంటే ఇంకా నా ప్రాణం ఇచ్చేస్తారు అనమాట. ఎఫర్ట్స్ పెట్టే కొద్దీ వాళ్ళు నేను ఇంకా హర్ట్ చేస్తూ ఉన్నారనుకో, చీ ఎందుకు ఇంత ఎఫర్ట్ పెట్టి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు నా ముందున్న గెస్ట్ ఐశ్వర్య ఉల్లింగల, నా ఫ్రెండ్. ఈరోజు గెస్ట్గా వచ్చింది. తనతో మాట్లాడి తన జర్నీ గురించి, ఇండస్ట్రీలో ఎలా నడుస్తుంది ప్రజెంట్, తన జర్నీ గురించి మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్తో ఇంటర్వ్యూ చేస్తే ఇలాగే ఉంటాయి అనమాట. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను శివ. అంటే ఇప్పుడు వరకు నీ సీరియస్ ఇంటర్వ్యూస్ చూసుంటారు అందరూ. అంటే నువ్వు చాలా కాన్సన్ట్రేటెడ్ గా సీరియస్ గా, అది అవదేమో ఈరోజు. మ్యాక్స్ కొంచెం అవదమ్మా. అవదమ్మా. ఎలా ఉన్నావు? తెలీదా? ఇప్పుడు ఫ్రెండ్ అని చెప్పు. చాలా చాలా బాగున్నా ఐషు. నేను నార్మల్గా మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఇప్పుడు ప్రొఫెషనల్గా అంటే లైక్ అరే నవ్వగా అయితే ప్రొఫెషనల్గా లైక్ ఎలా నీ జర్నీ స్టార్ట్ అయ్యింది, ఏంటి, ఆడియన్స్కి ఎలా దగ్గర అయ్యావు, ఈ విషయాలన్నీ మనం ఎప్పుడు చాలా తక్కువ మాట్లాడుకున్నాం. అది ఈ ఇంటర్వ్యూ ద్వారా అవన్నీ మాట్లాడుకొని జనాలందరికీ, నీ అభిమానులకి తెలిసేలా చేద్దాం. ఓకే ఓకే. ఎలా వచ్చావు ఇండస్ట్రీలోకి? అసలు ఎందుకు వచ్చావు ఇండస్ట్రీకి? ఎందుకు వచ్చావు? నమ్మక అదేం క్వశ్చన్. ఓకే, ఇంకో ముందే చెప్తున్నా, అంటే నువ్వు క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసావు కాబట్టి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడగద్దు. అడిగితే కనుక మీ ఆంటీ నన్ను వాకౌట్ చేసామన్నారు. నువ్వు ఆన్సర్ చేయకు అని చెప్పి పంపించారు. సో ఇది కట్ చేస్తున్నావు ఏంటి? ఎందుకంటే ఇలా అని చెప్తున్నాను. మీ ఆంటీ కదా, మీరు ఆంటీ తర్వాత చెప్పా, నేను చెప్పా. ఒక డైలాగ్ చెప్తావు కదా, చెప్పనా? చెప్తా. బ్యాడ్ అయిపోతాను. ఓకే సరే. అంటే ఇప్పుడు వరకు బేసిక్ గా నువ్వు అందరిని బ్యాట్ చేసావు కదా, ఈ రోజు నేను వచ్చాను నేను బ్యాట్ చేయడానికి. అర్థమైపోయింది స్టార్టింగ్. వద్దులే. ఓకే సీరియస్. ఇప్పుడు సీరియస్. నేను అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చాను అంటే, నేను కాలేజ్ టైంలో ఉన్నప్పటి నుంచి మోడలింగ్ చేసేదాన్ని. సో మోడలింగ్ తర్వాత నాకు
కొంచెం మనీ కావాలి సర్వైవల్ పాయింట్కి. చాలా ఎంగేజ్లో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది. సో ఎవరో చెప్పారు ఇలా ఆడిషన్స్ జరుగుతున్నాయి, సీరియల్ ఆడిషన్స్ వెళ్ళు అంటే నేను సీరియల్ ఆడిషన్కి వెళ్ళాను అనమాట. వెళ్తే విజయవాడ అక్కడ ఒక ఏదో హోటల్లో పెట్టారు. వెళ్ళాను జీ తెలుగు ఆడిషన్స్కి. వెళ్తే వాళ్ళు ప్రొఫైల్ తీసుకున్నారు, డైలాగ్ చెప్పాను, అంతా ఓకే అన్నారు. మరి ఏమైందో తెలీదు, నాకు కాల్ రాలేదు. బట్ తర్వాత ఈటీవీ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళకి నెంబర్ ఎలా వెళ్ళింది అంటే ఏమో సమ్ ర్యాండమ్ ఎవరో పంపించారు, మరి నాకు తెలియదు ఎలా వెళ్ళింది అనేది. మోడలింగ్ తరపునో లేకపోతే ఇటు నుంచో పంపించారు. నాగార్జున గారు అని కో డైరెక్టర్ ఉండేవాళ్ళు. సో ఈటీవీకి ఫస్ట్ కాంచనమాల క్రిష్ గారి ప్రాజెక్ట్ అన్నమాట. సో అలా నేను ఆయన ద్వారా ఎంటర్ అయ్యాను. సో అలా సక్సెస్ఫుల్లీ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆ సీరియల్స్ చేస్తున్నప్పుడే నాకు లైక్ షార్ట్ ఫిలిమ్స్ అని, వెబ్ సిరీస్ అని, మూవీ, నేను సీరియల్ చేస్తున్న ఫస్ట్ ఇయర్ నుంచి మూవీ చేయడం స్టార్ట్ చేశాను. సో అట్లాగా మంచి ఆపర్చునిటీస్ రావడం అవన్నీ జరిగాయి. ఓకే, అంటే ఇండస్ట్రీ ఫ్యామిలీ ఒప్పుకున్నారా నీకు? ఏం అనలేదా? ఏమనలేదా అంటే లైక్ చాలా అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు చాలా మంది చాలా చెప్తారు కదా, అలాగే భయపడ్డాము కానీ బట్ ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవాలి. మనం ఏదన్నా మనం కదా, మనం కరెక్ట్ గా ఉంటే ఎవడు ఏం చేయలేడు అనే ఇదిలో నేను ఒక డేర్ స్టెప్ తీసుకుని, అప్పటి వరకు పక్కనే స్కూల్, పక్క సందులో స్కూల్, పక్క సందులో కాలేజ్ అట్లా వెళ్ళేదన్నమాట. నాకేం తెలీదు. అలాంటిది అలా ఫస్ట్ టైం నేను మమ్మీ కలిసి హైదరాబాద్ వచ్చాము. ఫ్యామిలీ ఒప్పుకుంటుంది అంటే మై మామ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఉంది. అంటే నువ్వేం చేసినా ది బెస్ట్ ఇస్తావు, నువ్వు చెయ్యి, నీ వెనకాల నేను సపోర్ట్ చేస్తాను. మమ్మీ ఎప్పుడు సపోర్టివ్. డాడ్ మామ్ సపరేట్ అయిపోయారు. సో ఆ టైంలో నేను చెప్పా కదా, నాకు మనీ, నా సర్వైవల్ పాయింట్ కావాలి. నాకు నేను కాలేజ్ చదువుకుంటున్నాను, నా కాలేజ్ ఫీజు కట్టుకోవాలి, మా తమ్ముడు కాలేజ్ ఫీజు కట్టాలి. సో నాకెవరు లేరు వెనకాల కట్టేవాళ్ళు. చాలా అంటే చాలా జాబ్ చేశాను లిటరల్లీ. నేను హోమ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని, మెహందీస్ పెట్టేదాన్ని, ఈవెంట్స్ చేసేదాన్ని, హోస్టింగ్ చేసేదాన్ని, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేదాన్ని, అలా ఎవ్రీ స్టెప్ ఏరోబిక్స్ చెప్పేదాన్ని అందరి ఇంటికి వెళ్ళి. అలా అలా అంటే మమ్మీ డాడీ సపరేట్ అయిపోయాక నువ్వు ఇండస్ట్రీకి? when I was 16 they got separated. It's been 10 years. ఓకే, ఇప్పుడు ఓన్లీ మమ్మీతోనే ఉంటున్నావు? మమ్మీ, నేను, తమ్ముడు. మమ్మీ, నువ్వు, తమ్ముడు. హ్యాపీ ఫ్యామిలీ, స్వీట్ ఫ్యామిలీ. ఎప్పుడు మీ స్టోరీస్ కూడా ఎప్పుడు మమ్మీ తమ్ముడు, మమ్మీ తమ్ముడు. మా తమ్ముడు ఎక్కువ ఇష్టమా, అమ్మ ఎక్కువ ఇష్టమా? ఇద్దరు. ఎక్కువ తమ్ముడు పెడతావు? మమ్మీ ఎక్కువ ఇష్టం. మమ్మీ రీపోస్ట్ చేయదు కదా, తమ్ముడు అయితే రీపోస్ట్ చేస్తాడు. ఇదే అంటే మా మమ్మీ చూస్తది పాపం, తనకి తెలిసినా సరే అంటే అలా ఏం తెలీదు ఇలా మెయింటైన్ చేయాలి అదంతా. ఊరికే మా మమ్మీ యూట్యూబ్ చూసుకుంటది, టీవీ చూసుకుంటది. కానీ సీరియల్స్ ఎందుకు ఆపేసావు? సీరియల్స్ ఎందుకు ఆపేసాను అంటే అసలు నేను సీరియల్స్ చేద్దామని రాలేదు, నేను మూవీస్ చేద్దామని కూడా రాలేదు. నాకు ఫస్ట్ నుంచి యాంకరింగ్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. చేస్తావా? ఆల్రెడీ చేస్తున్నా. సో ఇప్పుడు నేను హోస్టింగ్ కూడా చేస్తాను అనమాట. కొంచెం బతుకుతున్నాను లైఫ్ లో అంటే ఆ హోస్టింగ్ వచ్చిన డబ్బులే బయట. సో అట్లా హోస్టింగ్ సీరియల్స్ అంటే లైక్ నార్మల్ గా అంటే మానేయాలని ఏం లేదు. ఇప్పుడు నేను జెమినీకి ఒక సీరియల్ చేసా, భాగ్యరేఖ అని, హీరోయిన్ గా చేసా. ఈటీవీ కాంచనమాల ఫస్ట్ ది, సెకండ్ హీరోయిన్, అప్పట్లోనే సెకండ్ హీరోయిన్ గా చేసా. అండ్ మా టీవీ చిట్టి తల్లి చేసా, జీ తెలుగు రామ్ సెకండ్ సీత, 4 ఛానల్స్ కవర్ అయిపోయినాయి. సో ఇది కాదు, ఇంకొక స్టెప్ ఎదగాలి. సో ఈలోపు మూవీస్ రిలీజ్ అవ్వడం, అందరూ మూవీ ఆఫర్స్ రావడం, వెబ్ సిరీస్ రావడం. సో 2 డేట్స్ మేనేజ్ చేయడం కష్టంగా ఉండేది. మేబీ నాకు మళ్ళీ వెళ్ళాలనిపిస్తే సీరియల్స్ కి వెళ్తావా? అట్లా ఏం లేదు, ఆఫర్స్ సీరియల్స్ ఇప్పటికీ చేస్తారు నిజంగా. పాపం మరి ఎందుకు చెయ్యవు? చాలా మంది ఆ సీరియల్ ఆఫర్ కూడా లేక ఇబ్బంది పడతారు కదా. నాకు వస్తున్నాయి కదా మూవీస్, వెబ్ సిరీస్ చేసుకుంటున్నా కదా, ఏదో చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేసుకుంటున్నాలే. కొంచెం బిజీ ఉండే. అంటే ఇప్పుడు సపోజ్ నేను సీరియల్ ఒప్పుకున్నాను 1 and 3, 2 and 4 అలా వీక్స్ బ్లాక్ అయిపోద్ది. ఆ వీక్స్ లో నాకు ఏమైనా వచ్చినా నేను బయట హోస్టింగ్, ఇప్పుడు నేను యూఎస్ వెళ్ళి హోస్టింగ్ చేస్తా తెలుగు కమ్యూనిటీస్ కి, దుబాయ్ వెళ్ళి హోస్టింగ్ చేస్తా, లేకపోతే ఇక్కడే మన సరౌండింగ్స్ లోని, ఇండియాలోనే చాలా స్టేట్స్ లో. ఎక్కడికన్నా ఎక్కువ దుబాయ్ లోనే యూఎస్ లో తిరుగుతావు కదా. మన తెలుగు కమ్యూనిటీస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ, వాళ్ళు నా హోస్టింగ్ ఇష్టం, నేను ఏం చేయను, వెళ్ళాల్సి వస్తుంది అలా. దాటి వెళ్ళలేదు ఎప్పుడు. నువ్వు ఈ జబర్దస్త్ వైపు, ఈటీవీ వైపు ఎప్పుడు తిరిగావు? ఈ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ. అసలు చెప్పాలి అంటే
ఆది గారు బిఫోర్ తెలుసు అనమాట. నేను హోస్టింగ్ చేసేటప్పుడు ఓపెనింగ్స్ కి వాటికి వీళ్ళ టీమ్స్ వచ్చేవాళ్ళు. అప్పట్లో అడిగేవాళ్ళు చేస్తావా అంటే ఆహా చేయను అనేదాన్ని అనమాట. మనకి యాక్టింగ్ ఇవన్నీ అసలు వచ్చిద్దా అనే ఫీలింగ్ లో ఉండేదాన్ని నేను. కాకపోతే చిన్నప్పటి నుంచి ఏంటి అంటే ఒకటి ఏదన్నా అడుగు అంటే దానిలో వేల్లో కాలో పెట్టాను అంటే దానిలో టాప్ ఉండాలనే ఉంటాను, అట్లనే కష్టపడతా, హార్డ్ వర్క్ చేస్తా. సో అట్లా ఆది గారు ముందు అప్రోచ్ అయ్యే లేదు అని చెప్పాను. తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక నేను సీరియల్స్ చేసినప్పుడు ఆది గారు అడిగారు జబర్దస్త్ చేయొచ్చు కదా, చేస్తాను అన్న. సో అలా ఆది గారితో కంటిన్యూ అయ్యాను, రాఘవ్ గారు అండ్ జబర్దస్త్ శ్రీదేవి సైమల్టేనియస్ గా చేసేదాన్ని. సో నిజం చెప్పాలి అంటే వాటి వల్లే నాకు మంచి పేరు కూడా వచ్చింది. బయట ఎవరు ఐశ్వర్య ఉల్లింగల అన్నారు, జబర్దస్త్ ఐశ్వర్య అని అంటారు. జబర్దస్త్ ఐశ్వర్య. మరి ఇన్ని సినిమాలు ఇవన్నీ చేసావు కదా, కానీ దాని వల్ల పేరు వచ్చింది. హ్యాపీయా మరి నీకు అది? ఐఎమ్ హ్యాపీ. ఎంత ఇచ్చేవాళ్ళు నీకు జబర్దస్త్ లో? చెప్పు. అలాంటి చెప్పకూడదు, మామూలే. అలాంటి చెప్పకూడదు. వచ్చేవా పేమెంట్? ఓకే. ఓకే. శ్రీదేవికి బాగానే చేసేవాళ్ళు, పర్ఫార్మెన్స్ అన్ని ఉండేవి. జబర్దస్త్ కూడా లైక్ ఓకే అంటే అందరూ జనాలు వేలు లక్షలు వచ్చేస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ వేలు వస్తాయి కానీ మరి లీడర్స్ కి వచ్చేంత మాకు రావు. లైక్ టీమ్ లీడర్స్ కి ఏవైతే వస్తాయో అంత రాదు. బట్ నీ ప్రొఫైల్ ని బట్టి వస్తాయి. ఇప్పుడు నా ప్రొఫైల్ కి నాకు ఎక్కువే ఇస్తారు. స్టార్టింగ్ ఇప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళావంటే నీ ప్రొఫైల్ కి ఒకలాగా ఇస్తారు పేమెంట్. డిపెండ్స్ అంతే. అలాగా ఇప్పుడు మళ్ళీ చేయడం ఆపేసావా? ఇప్పుడు కొంచెం షోస్ కంటెస్టెంట్, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి యాంకరింగ్ చేయాలనుకుంటే, సో కంటెస్టెంట్ గా చేస్తే కంటెస్టెంట్ కి రావాల్సిన పేరు నాకు వచ్చేసింది. సో ఇంకా అట్లానే అయిపోతుంది కదా, అట్లా కాదు, కొంచెం మారాలి. కంటెస్టెంట్ గా చేస్తే యాంకరింగ్ ఎలా ఇస్తారు, అందుకే ఒక 1 year గ్యాప్ తీసుకున్నాను. బట్ ఎప్పుడు మళ్ళీ వదల్లా, ఎప్పుడు కాల్ చేస్తారు, చేస్తారా ఈ షో ఉంది ఆ షో ఉంది అని. మళ్ళీ ముద్దు పెట్ట చెప్పచ్చు. లైక్ మళ్ళీ అని ఎక్కడైనా సరే ఎప్పుడు ఎవరు వదులుకోరు నన్ను. కాల్స్ వస్తూనే ఉంటాయి, సీరియల్స్ గానీ సిరీస్ గానీ మూవీస్ గానీ, ఏవో పేమెంట్స్ కుదరక చేసుకోం గానీ వస్తాయి. ఓ సూపర్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ. ఇల్లు కొనుక్కున్నందుకు థ్యాంక్ యూ. ఎంత పడింది? థ్యాంక్ యూ వచ్చి బాగా చూసినందుకు, ప్రో ప్రైజానికి వచ్చినందుకు. ఐ నో థింగ్స్ హ్యాపెన్. ఎంత పడింది ఇల్లు? ఎందుకు మజా చెప్ప అందరికి ఎంత పడుతుందో నాకు అంతే పడింది అబ్బా. 3 కోట్లు 4 కోట్లు చెప్పి ఇంకా 10 కోట్లు 10 కోట్లు ఇల్లు కొన్నాను, ఒక 5 కోట్ల స్థలం కొను. బయట అదే చెప్పుకుంటున్నారు. అరే నేను తీసుకుని ఒక కమ్యూనిటీ, చిన్న కమ్యూనిటీలో 10 కోట్లు పెట్టి ఐషు ఇల్లు కొందని బయట మాట్లాడు, ఎట్లా కొంటా నేను? అండ్ 10 కోట్లు ఎక్కడ ఉంటది చిన్న కమ్యూనిటీస్ లో? 2 కోట్లు ఉండొచ్చు. నీ డ్రీమ్ కదా ఇల్లు? మమ్మీ డ్రీమ్. అంటే ఏమున్నా లేకపోయినా సొంత ఇంట్లో ఉంటే ఎవడు క్వశ్చన్ చేయడు అనేది మమ్మీకి ఫస్ట్ నుంచి. అంటే చిన్నప్పటి నుంచి చాలా మంచిగా పెరుగు వచ్చింది. సడన్ గా నేను తీసుకొచ్చేసా మమ్మీ తమ్ముడిని బయటికి. లైక్ తను ఇంకా ఉండలేదు అని చెప్పగానే ఐ వాజ్ లైక్ ఓకే మమ్మీ నేను చూసుకుంటా. ఆ ఏజ్ లో ఏం తెలియదు మనకి, చిన్న పిల్లలం, ఏం చేసి బతికిస్తా నేను, అది వచ్చేసాక తెలిసింది. మై మామ్ ఈజ్ ఎ టీచర్, సో తనకు వచ్చేది 8,000 per month. అప్పట్లో ఫీజులకి సరిపోవు, ఓన్లీ ఇంటి రెంట్కే సరిపోయేది. ఇంటి రెంట్ కూడా 8,500 విజయవాడలో. మా స్కూల్ పక్కనే కొంచెం మా భవానీపురంలో అలాగే 8,000 అప్పట్లోని రెంట్ మాకు. నేటివ్ ఓన్ సొంత విజయవాడ, పుట్టింది పెరిగింది అంతా విజయవాడ. ఒకసారి నేను ఒక షోలో రిలేషన్దే చూసాను అన్నమాట. అది బాగా వైరల్ అయింది. బేసిక్గా సాయి లవ్, అదే ఈ లవ్ పెళ్లి అని చెప్పి అప్పుడు మా నాతో నేను మూవీ, నేను ఒక మూవీ చేశాను అనమాట, నాతో నేను అని చెప్పి. దానిలో మనోడే హీరో, తను హీరో, నేను హీరోయిన్. నేను సాయి కుమార్ గారు, రాజీవ్ కనకాల గారు, ఆదిత్య ఓం, ఇలా చాలా మంది ఉన్నారనమాట ప్యాడింగ్. సో ఆ రోజు ఎవరికి కుదరలేదు ఆ షోలో ప్రమోషన్స్ కి రావడానికి. నేను సాయి ఉన్నాం కాబట్టి మా ఇద్దరితో అది స్కిట్ లాగా ప్లాన్ చేశారు. బట్ ప్రోమో ఏం
బట్ ప్రోమోలో ఏం చేశారు అంటే ఓన్లీ ఆ స్కిట్ కాకుండా ఏదైతే ఆ పార్ట్ మెయిన్ పార్ట్ ఉంటుందో ఆబ్వియస్లీ అయ్యే చేస్తారు కదా. ప్రోమోస్ లో అవే వస్తాయి. సో అట్లా ప్రోమో వేశారు. కానీ బాగా వైరల్ అయింది కదా, అడిగారా ఎవరైనా? చాలా చాలా మంది అనుకున్నారు మీరు రిలేషన్ నిజంగా రిలేషన్ అని అనుకున్నారు? పెళ్ళి అయిపోయింది అనుకో చాలా మంది అనుకున్నారు, బట్ అవ్వలేదు. అవునా? ఇప్పుడు రిలేషన్ లో లేవా? ఏంటి ఎప్పుడు రిలేషన్ లేవా? ఎవరితో సాగుతున్నా? సాయితో కదా, నువ్వు ఎప్పుడు రిలేషన్ లో లేవా అంటున్నాను. ఎప్పుడు లేనా అంటే ఏది ఉన్నాను. రిలేషన్ ఉందా? ఉన్నాను. ఎందుకు బ్రేకప్ మరి? అటు సైడ్ నుంచే వద్దనుకుంటే. మరి నీకు నార్మల్గా లవ్ అంటే నీకు ఒక ఐడియా ఇది ఉంటది కదా, ఇలా ఏం లవ్ చేయాలి ఏం లవ్ చేయకూడదని, అవేమి నీకు తెలీదా? అట్లా అట్లా తెలిస్తే మనం ఎట్లా ఎందుకుంటాం? ఏం చూసి లవ్ ఎదుర్కొంటే ఇలా కూర్చొని ఏం లవ్ చేయాలంటే ఏం చేస్తావు, ఏం చూస్తావు నార్మల్ గా? ఏం చూస్తావేంటి? సి ఫర్ మీ లైక్ లవ్ అనేది అది చాలా ప్రీషియస్, చాలా వాల్యుబుల్. లవ్ అనేది వేస్ట్ ఇట్లా మాట్లాడను, చాలా వాల్యుబుల్. కాకపోతే అంత ప్రీషియస్ థింగ్, అంత వాల్యుబుల్ థింగ్ డిజర్వ్ లేని వాళ్ళు లైఫ్ లోకి వస్తే అది ఉండదు. ఇప్పుడు అదే జరిగింది అంతే. డిజర్వ్ లేని వాళ్ళు వచ్చారనమాట. ఆబ్వియస్లీ అంటే డిజర్వ్ అయి ఉంటే ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ప్రెసెంట్ ఏం రిలేషన్? సింగిల్? హ్యాపీ టు బి సింగిల్. వావ్. ఎందుకు? ఎందుకంటే మా మమ్మీకి చెప్పేశాను, నీ ఇష్టం మమ్మీ, నువ్వు ఎవరిని చూస్తే వాళ్ళని చేసు. బేసికలీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్, పెళ్ళి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండే కాదు. సో ఏదో వచ్చింది అలా, దాన్ని లవ్ అంటారు, లవ్ అంటే ఇలా ఉంటది అని ఏదో అనుకుంటాం మనం ఆ ఏజ్ లో. కానీ మీ ఆంటీ ఫోటో పంపిస్తున్నా ఆంటీకి ఒకటి. ఏంటిది? మమ్మీకి లైక్ మా రిలేటివ్స్ లోనే చాలా మంది ఉండే అన్నమాట. సో చాలా మంది అంటే అంతమంది కూడా లేదులే, కొంతమంది. సో వాళ్ళు అడగడము అట్లా ఉండే. కానీ ఏమో మమ్మీ ఇష్టం అని చెప్పాను, బట్ నాట్ నా. ఇప్పుడు కొంచెం ఇల్లు మొత్తం క్లియర్ చేసుకోవాలి మెయిన్. అది మా మమ్మీకి రీజన్ కూడా అదే చెప్తున్నా, మమ్మీ ఫస్ట్ ఇల్లు క్లియర్ అయ్యాలి, తర్వాత పెళ్ళి. ఇప్పుడు ఏమీ అంత తొందర ఏం లేదు అని చెప్పి. ఇప్పుడైతే నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్. అప్పుడే పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పు. మామూలుగా అప్పుడు ఇంటర్వ్యూ చేస్తాం. మళ్ళీ ఇండస్ట్రీలో ఇప్పుడైనా ఎలాంటివైనా ఫేస్ చేసావా? కమిట్మెంట్ లాంటివి అలాంటివి ఏమన్నా నీకు ఇబ్బందులు ఎదురయ్యా? అంటే ఫేస్ చేశానా అంటే డైరెక్ట్గా ఎప్పుడు ఫేస్ చేయలే. ఫోన్ కాల్స్లో ఫస్ట్ నేను వెళ్ళి నరేషన్ వినడం. సో డైరెక్టర్ ఎదురుగున్నా ఉన్నప్పుడు, ప్రొడ్యూసర్ ఎదురుగున్నప్పుడు నరేషన్ వినేదాన్ని. ఇంటికి వచ్చాక కాల్స్ వచ్చాయి అనమాట. అగ్రిమెంట్ కి ముందు కరెక్ట్గా రేపు అగ్రిమెంట్ అన్నప్పుడు ఈ రోజు నైట్ నాకు కాల్ వచ్చేది. సో ఇట్లా నువ్వంటే క్రష్ అంట, ఇంట్రెస్ట్ ఉందంట, లైక్ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ అలా కొన్ని కాల్స్ వచ్చాయి. ఐ వాజ్ లైక్ ఫస్ట్ లో అయితే డైరెక్ట్ గా ఒకసారి అడిగే ఎవరో డైరెక్ట్ ఇలా కూర్చుని మాట్లాడను. కమిట్మెంట్ అనగానే ఐ వాజ్ లైక్ నేను చాలా కమిట్మెంటల్ ఉంటాను, చాలా హార్డ్ వర్క్ చేస్తాను దానికోసం ఇట్లా చెప్పేసి. నాకు తెలియదు కమిట్మెంట్ అంటే అది అవి మనకు తెలియదు. మనం ఏంటి, మనం కాలేజీలో చదువుకుని వచ్చాం కదా. కమిట్మెంట్ ఇవన్నీ అంటే మనం చాలా కమిట్మెంట్ గా ఉంటాం. హార్డ్ వర్క్ చేస్తారా అని అడుగుతున్నారేమో. ఉంటాము అంటే ఇలా ఉంటది అలా ఉంటది అని తర్వాత చెప్తే ఏం కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగాను. లేదు దీన్ని కమిట్మెంట్ అంటారు అంటే అక్కడే ఒక డైరెక్టర్ని కొట్టి మరి నేను బయటకు వచ్చాను. ఆ డైరెక్టర్ పేరు అడగద్దు, నేను చెప్పను. పెద్ద కాదు. ఇప్పుడు నువ్వు సినిమాలకి ఛాన్సులు రావాలంటే ఎవరైనా వెళ్ళి డైరెక్టర్ని ఆఫర్లు అడుగుతావా? అడగను. అడగకపోతే ఆఫర్స్ రావు కదా ఇండస్ట్రీ. ఎలా చెప్తావు నువ్వు? నార్మల్ నేను విన్నాను సినిమాలన్నీ నాకు ఎలా కాల్స్ వచ్చాయి, నేను అడగలేదు. ఆఫర్స్ వస్తాయి అంటే ర్యాండమ్ గా చూస్తారు కదా. ఇప్పుడు అలా అయితే నేను ఇంకా రిలీజ్ కాని మూవీస్ చూసి కూడా, అంటే డబ్బింగ్ థియేటర్స్ కి కొంతమంది డైరెక్టర్స్ వస్తారు, లేకపోతే ఏదన్నా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు చూపించుకుంటారు కదా క్లిప్స్. అరే ఈ అమ్మాయి బాగుంది అని నాకు ఆఫర్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి. కాకపోతే ఎన్ని కంటిన్యూగా నేను టీవీ షోస్ చేస్తుండే, సీరియల్స్ చేస్తుండే, మూవీస్ చేస్తుండే, వెబ్ సిరీస్ చేస్తుండే, బట్ కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు. అవును, ఎందుకు తెలియదు. నువ్వు స్టోరీ వినవా? నార్మల్ గా వింటాను. మరి ఇప్పుడు స్టోరీ చెప్తాను, నీకు నచ్చుతుంది, నువ్వు ఓకే చెప్తావు. స్టోరీ చెప్పడం బాగా చెప్తారు, బట్ తీసాక ఎలా ఉంటది, అక్కడ 24 క్రాఫ్ట్స్ ఉంటాయి.
డిఓపి సరిగ్గా తీయకపోయి ఉండొచ్చు, లేకపోతే డైరెక్టర్ సరిగ్గా కన్వే చేయకపోయి ఉండొచ్చు, లేకపోతే నన్ను సరిగ్గా చూపించకపోయి ఉండొచ్చు. సో అట్లా ఉంటది. మంచిగా యూజ్ చేసుకోలేదు ఏ డైరెక్టర్ అంటే సినిమా పరంగా. నేను అదే అన్నా. అదే అంటే మళ్ళీ నువ్వు లేదు. ప్రోమోలో వేసుకుంటావు కదా. కేబీకేజీ కెరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఎందుకు ఎలిమినేట్ అయిపోయావు? రీజన్ ఏంటి? తెలియదు నాకు. అడిగావా? నేను అసలు తర్వాత కాంటాక్ట్ కూడా చేయలేదు. ఆ. అంటే నాకు బాధేసింది, అగ్రిమెంట్ లో అదేం మెన్షన్ చేయలేదు, Eliminations ఉంటాయని. ఎలిమినేషన్స్ ఉంటాయి ఇవేం మెన్షన్ చేయలేదు. అండ్ ఫస్ట్ టైం ఎలిమినేషన్ ఉన్నప్పుడే షాక్ అయ్యా, అప్పుడు ఇద్దరిని చేసే. సెకండ్ టైం ఒకళ్ళనే చేశారు, ఇప్పుడు నన్ను తీసుకొచ్చి రీప్లేస్ చేశారు. అర్థం కాలేదు నాకు. ఏవో ఉంటాయా షోస్ లో ఉంటాయా రాజకీయాలు? నీకు తెలీదా? నువ్వు చేయలేదా? నేను యాంకర్ ఇప్పుడు చెప్పు. యాంకర్ ఇప్పుడు నార్మల్ గా నువ్వు కూడా సేమ్ ఛానల్స్ లో చేసావు కానీ నీకు తెలియదా ఏముంటాయి? నార్మల్ కాదు ఆశ సేమ్ అన్నట్టు ఏ ఏమో ఛానల్స్ తెలీదు, అంటే ఉంటాయా అంటే మనకు తెలీదు. జబర్దస్త్ కానీ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో కొన్ని రాజకీయాల వల్ల కొంతమంది వల్ల నువ్వు మళ్ళీ నీకు కొన్ని ఆఫర్లు దూరం అయ్యాయని అంటే యాక్సెప్ట్ చేస్తావా? తెలీదు, నిజంగా తెలీదు. అంటే చేస్తావా అంటే ఎవరైనా ఏమైనా చెప్తే నేను విన్నది అడుగుతున్నా. తెలీదు. నమ్ముతావా అంటే అంటే ఒకళ్ళు చెప్పడం వల్ల లేకపోతే ఒకళ్ళ వల్ల తీసేశారు అంటే ఆబ్వియస్ నేను అన్ని ఇయర్స్ చేశాను కదా, వాళ్ళతోనే ఉండే. నాకు చాలా సార్లు మూవీ ఆఫర్స్ వచ్చింది, అంటే మూవీ షూట్ ఉన్న రోజు కూడా నాకు జబర్దస్త్ గాని శ్రీదేవి గాని పిలుచుంటే నేను వాళ్ళకి మేనేజ్ చేసుకుని ఇటు వెళ్ళేదాన్ని, అంత ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని. సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయిని తీసేస్తారా అంటే అది వాళ్ళే. నేనైతే లైక్ నో అనే అంట, దానికోసం తీసేస్తారా అని. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఎన్ని ఉన్నాయి ఇంకా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే కామాఖ్య అనే ఒక మూవీ చేస్తున్నాను, మంచి రోల్. అండ్ ప్రైమ్ కి ఒక మూవీ రిలీజ్ అవుతుంది శోభితా గారితో, ఎంతవరకు ఉంటుంది అనేది తెలియదు. మొన్న దేవికి అండ్ డానీ చేశాను కానీ చాలా కట్ అయిపోయినాయి నా సీన్స్. సో అదే చెప్పలేము ఎప్పుడు ఏది జరిగింది. సో ప్రెసెంట్ అయితే ఈ మూవీ అండ్ వెబ్ సిరీస్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మీ ఐషు ముచ్చట్లు. ఇది ఖచ్చితంగా ఉంచాలి, ఓకేనా? ముందు ఉంచుతాను, చెప్పలేకపోయి కదా, ఉంచుతా ప్లీజ్. ఎందుకు రోడ్ అవుతుంది కాదు, బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, లైక్ ఆఫర్ అంటే లైక్ కాల్స్ వచ్చాయి, ఇంటర్వ్యూస్ అయిపోయాయి. ఎందుకు ఏమైంది? వెళ్ళా ఇంటర్వ్యూకి వెళ్ళా, ఇంట్లోకి పిలవలా, పేరు కూడా వచ్చింది కదా, బాగా వచ్చింది. ఇంటర్వ్యూస్ అయ్యాయి బట్ ఇంట్లోకి పిలవలేదు. ఐ డోంట్ నో. ఈ సీజన్ అయింది, ఈ సీజన్ లాస్ట్ సీజన్ ఈ సీజన్ ఇంటర్వ్యూ అవ్వాలి. ఇంట్రెస్టా వెళ్ళడం? మమ్మీ తమ్ముడికి చాలా ఇంట్రెస్ట్, అంటే వాళ్ళ కోసం నేను వెళ్ళాలనుకుండే. వాళ్ళ కోసం నీ కోసం? ఎందుకంటే వాళ్ళు చాలా, అంటే ఎన్ని షోస్ వచ్చినా ఏమొచ్చినా బిగ్ బాస్ వచ్చింది అంటే 24/7 లైవ్ వేస్తారు కదా, అది కూడా కూర్చొని చూస్తారు అనమాట, అంత ఇష్టం వాళ్ళకి. అండ్ వాళ్ళు ఎప్పుడు అనేవాళ్ళు, ఐషు ఎవరు అంటే ఎవరో తెలియని ఫేసెస్ కూడా వెళ్తున్నాయి, నీ ఫేస్ కొంచెమైనా తెలుసు కదా అందరికి జనాలకి, మరి నువ్వు స్టార్ అని చెప్పట్లా, అట్లీస్ట్ తెలుసు కదా, నిన్ను ఎందుకు పిలవట్లేదు అంటే తెలీదు మమ్మీ, తెలీదు అని చెప్తాం. బట్ వాళ్ళకి ఇష్టం నన్ను ఆ బిగ్ బాస్ స్టేజ్ మీద చూడాలి అని. అండ్ మై మామ్ లవ్స్ నాగార్జున, సో ఆయన పక్కన నన్ను చూడాలి, మాట్లాడాలి అని ఇష్టం. నా సీజనే మీ అమ్మగారు చూసారంటే అర్థమైపోయింది బిగ్ బాస్ బాగా చూస్తారని. చాలా నేను కూడా తెలియదు ఓటీటీ అప్పుడు. అవును, అసలు చాలా ఇష్టం వాళ్ళకి బిగ్ బాస్ అంటే. ఇంకా నేను అంటే లిటరల్లీ చెప్తాం కదా మమ్మీ డ్రీమ్స్ తీర్చాలి అని, ఆబ్వియస్లీ ఇది కూడా మా మమ్మీకి ఒక డ్రీమ్ లాంటిది, అదేంటో తెలీదు. షీ ఆల్వేస్ ఆస్క్ మీ ఎలా ఏంటి అని. ఇప్పుడు జబర్దస్త్ మొత్తం టీమ్ ఈటీవీ మొత్తం నీతో ఉన్నారా, టచ్ లో ఉన్నారా? యాక్టర్స్ ఎప్పుడు ఉంటారు, ఎవరింట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా అందరూ పిలుస్తారు, మంచి ఫ్యామిలీలా ఉంటాం. నీ గురించి నువ్వు ఒక 3 words లో డిస్క్రైబ్ చేసుకుంటే ఏం చేసుకుంటావు? ఇండిపెండెంట్, స్ట్రాంగ్, బ్యూటిఫుల్. 3 ఉన్నాయి, లాస్ట్ ఓకే, బ్యూటిఫుల్. రాత్రిలో నిద్రపోయే ముందు ఏం చేస్తావు? సిరీస్ చూస్తా. కొరియన్ చూస్తా. అండ్ ఈ మధ్య నేను స్పానిష్ సిరీస్ ఎక్కువ చూస్తుండే. ఏం అర్థం అవుతాయి నీకు?
సబ్ టైటిల్స్ ఉంటాయి కదా, చదువుకున్నాం కదా. కింద సబ్ టైటిల్ చూసి లోపల మీద మొహాలు వెళ్ళిపోతాయి కదా. అది నీకు ప్రాక్టీస్ అయ్యే కొద్దీ నువ్వు మొహం చూసి వెంటనే చూసేస్తావు నువ్వు. కళ్ళు నొప్పి రావా? ఏం రావు. అందుకనే నువ్వు అడిగేవు కదా గ్లాసెస్, అది సైడ్ గ్లాసెస్ కదా, కంప్యూటర్ గ్లాసెస్, కళ్ళు నొప్పులు రాకుండా. ఒక సీక్రెట్ చెప్పు ఎవరికి తెలియంది నీ గురించి. సీరియస్ అంటే ఏం లేవు కానీ ఫన్నీగా అంటే అది సీరియస్ ఫన్నీగా కాదు కానీ చిన్నప్పుడు ఏమయ్యేదంటే మా ఇంట్లో పాకెట్ మనీ ఇస్తారు కదా, సో పాకెట్ మమ్మీ దగ్గర తీసుకునేదాన్ని, డాడీ దగ్గర తీసుకునేదాన్ని, అమ్మమ్మ తాతయ్య కూడా ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఎదురుగుండా హౌస్ లోనే ఉండేవాళ్ళు. ఆ దగ్గర తీసుకున్నాక కూడా మా అమ్మమ్మ బియ్యం డబ్బాల్లో షుగర్ డబ్బాల్లో కొంచెం అమౌంట్ పెట్టేది, అవి కూడా తీసుకునేదాన్ని, దుబ్బేసేదాన్ని తెలియకుండా. ఏం చేస్తావు? ఏం చేసేదాన్ని? వెళ్ళి పౌచ్ పెన్సిల్ బాక్స్ వేసుకొని నాకు నా ఫ్రెండ్స్ కి నేనే కొనేదాన్ని. నేను అంటే చూసాను బట్టలు అవన్నీ. ఎందుకు ఖర్చు పెడతావు నార్మల్గా? ఎందుకు అంటే నాకు ఫస్ట్ నుంచి నన్ను నేను బాగా చూపించుకుంటే నాకు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి అనేది అది నాకు బిల్డ్ అయింది. సో అందుకని ఎక్కువ కొంటూ. ఎంత ఖర్చు పెడతావు నార్మల్గా బట్టలకి? నాకు తెలిసిన ఫిగర్ కరెక్ట్ చెప్పాలి, లేకపోతే దొరుకుతుంది. నేను చెప్పేస్తాను పేరు చెప్పు, ఎంత ఖర్చు పెడతాను నెలకి? గట్టిగానే ఖర్చు పెడతాను నెలకి. అంటే డిపెండ్స్, ఇప్పుడు ప్రాజెక్ట్ బట్టి, ఈవెంట్ బట్టి. ఇప్పుడు ఒక ఈవెంట్ ఉంది అనుకో, బట్టలు కొనాలనుకో, ఒక ఈవెంట్, ఒక మంచి గ్రాండ్ ఈవెంట్ ఉంది కాదు, ఇప్పుడు యుఎస్ దుబాయ్ వెళ్ళినప్పుడు డ్రెస్సులు కొనుక్కొని వస్తాయి కదా, ఆ బడ్జెట్ చెప్పు ఒకసారి. నాకంటే ఎక్కువ ఎవరికి తెస్తా? నా ఫ్రెండ్స్ కి, మా మమ్మీ. ఎంత తెస్తావు? ఎంత 2 lakhs 2 లక్షలు బట్టలు ఏంటంటే? నేను ఒక్కదాన్నే కాదు, నేను నాకు గిఫ్ట్లు తెస్తా, మా మమ్మీకి తెస్తా, మా తమ్ముడికి తెస్తా, ఫ్రెండ్స్ కి తెస్తా, ఈడు కూడా తెచ్చా. 2 లక్షలు అంట. అదే కష్టపడుతున్నాను ఇప్పుడు, కష్టపడి ఇది వరకు నా దగ్గర లేవు, లేనప్పుడు లేనట్టే ఉన్నప్పుడు ఐ వాంట్ గిఫ్ట్ మై ఫ్రెండ్స్. నేను అదే యుఎస్ పోయా, వాళ్ళకి గుర్తుగా ఏదో ఒక మెమరీ, వాళ్ళు గుర్తుంచుకుంటా లేదు తెలియదు కానీ, బట్ స్టిల్ అలా. నీతో ఫోటో దిగుతున్నప్పుడు నీ అభిమానులు కానీ వచ్చి నీతో ఫోటో దిగుతున్నప్పుడు నీ ఫీల్ ఏంటి? చాలా బాగా అనిపిస్తుంది నాకు. అంటే ఇంత కష్టపడింది మర్చిపోతాం, చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ మూమెంట్ మాత్రం. ఆ రోజు మొత్తం ఇంకా నిద్ర అవసరంలే, తిండి అవసరంలే, హ్యాపీగా ఉంటాం. ఫేమ్ వచ్చిన తర్వాత నీ లైఫ్ లో వచ్చిన మేజర్ చేంజ్ ఏంటి? ఐ బాట్ హౌస్, ఫ్లాట్. నీలో వచ్చిన చేంజెస్? స్ట్రెస్ పెరిగి థైరాయిడ్ వచ్చి లావయ్యా. నిజాలే ఓపెన్ గా మాట్లాడతా కాబట్టి అది నిజం. ఎప్పుడు హెల్త్ బాగోదు కదా నీకు? ఎందుకు అంటే కుదురుగా ఒక చోటు ఉన్నాం, తిరుగుతా, ఫుడ్ చేసి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. మమ్మీ తమ్ముడు విజయవాడలో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఫ్లాట్ తీసుకున్నాక హైదరాబాద్ వచ్చారు కానీ ముందు వరకు విజయవాడలో ఉండేవాళ్ళు. స్విగ్గీ ఫుడ్. అది కాకుండా మనం ఒక మంత్ ఇప్పుడు ఇండియాలో ఉన్నాను అనుకో, 1 month లో ఇండియాలో నుంచి మళ్ళీ యుఎస్ వెళ్తా, అక్కడ క్లైమేట్ మారుతుంది, టైమింగ్స్ మారుతుంది. ఇప్పుడు 2 months బిఫోర్ 1 month లో ఐ వెంట్ టు పుకెట్, అక్కడ డిఫరెంట్ క్లైమేట్, డిఫరెంట్ టైమింగ్స్. అదే మంత్ లో దుబాయ్ వెళ్ళా, డిఫరెంట్ క్లైమేట్, డిఫరెంట్ ఫుడ్, అంత లైఫ్ స్టైల్ అదే మంత్ లో యుఎస్ వెళ్ళా. సో దానివల్ల నీ హెల్త్ పాడవకుండా ఎలా ఉంటావు? ఎంత కాపాడుకుంటావు నువ్వు? నీకు ఫుడ్ తినాలనిపించదు, తిన్నా కక్కుకుంటావు, పడదు, నిద్ర ఉండదు టైంకి. అంటే అందరికి సంపాదించే డబ్బులు తిరిగేదే కనిపిస్తారు కానీ ఇవన్నీ తెలియవు. గట్టి తింటావా? తెలుసు కదా, ఫుల్ గా కడుపు నిండా 2 లేదా 3 తింటా. 2 లేదా 3 ఉండదు టైం 3 o'clock 4 o'clock. కానీ అది వెరీ బ్యాడ్, దాన్ని ఇంకేం చేయలేదు. ఎందుకంటే మరి అంత కష్టపడి మనం 2 3 వచ్చాక అప్పుడే ఆకలేస్తుంది, అప్పుడే క్రేవింగ్స్ వస్తాయి, తినాలనిపిస్తుంది. షూట్ లేనప్పుడు కూడా అదే టైమింగ్స్ అలవాటు అవుతుంది కాబట్టి అదే టైంకి మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, పిజ్జాలు. ఇంట్లో ఎవరు ఉండరు కదా. ఇప్పుడు మా అమ్మ ఉంది అనుకో, ఈ టైంలో ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఉండేది రూమ్మేట్స్ తో, వాళ్ళు కూడా నాతో పడి కూర్చొని తింటారు. సేమ్ హ్యాపీ. ఫ్రెండ్స్ తో బాగా దెబ్బలు, ఎన్నిపట్లు, నమ్మి మోసపోవడాలు బాగా జరిగాయి. నిజంగా ఫ్రెండ్స్ తో ఇంటర్వ్యూ చేయకూడదు. చెప్పు. జరుగుతుండే కదా నీ లైఫ్ లో, జరగవా? ఎందుకు ఆ బ్రో లైఫ్ లో ఎందుకు అంటే ఇప్పుడు నేను ఏ రిలేషన్షిప్ కన్నా చాలా ఇంపార్టెన్స్ ఇస్తా, చాలా ప్రయారిటీ ఇస్తా, చాలా ఎఫర్ట్స్ పెడతా దానికోసం.
సో ఫ్రెండ్షిప్కి వచ్చేసరికి నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ అంటే. వాళ్ళ కోసం ఏదన్నా చేసేయాలి వన్స్ నా అనుకుంటే ఇంకా నా ప్రాణం ఇచ్చేస్తారు అనమాట. వద్దు అనుకుంటే అలానే మొహం కూడా చూడండి, దేకను కూడా దేకను. అవును. బట్ అవును యా, అంటే ఎలా అయిపోతుంది అంటే నువ్వు ఎఫర్ట్ పెట్టే కొద్దీ అందరు ఫ్రెండ్స్ అట్లా ఉండవు, కొంతమంది ఎఫర్ట్ పెట్టే కొద్దీ కొంతమంది ఫ్రెండ్స్ మనం క్లోజ్ అవుతాం, ఇంకా ఎఫర్ట్స్ పెట్టే కొద్దీ వాళ్ళు నేను ఇంకా హర్ట్ చేస్తూ ఉన్నారనుకో, ఎందుకు ఇంత ఎఫర్ట్ పెట్టి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఒక 24 hours నువ్వు ఇన్విజిబుల్ అయిపోతే ఫస్ట్ నువ్వు చేసే థింగ్ ఏంటి? నా ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుంటా. ఎందుకు వినాలనుకుంటావు? వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు పట్టించుకుంటా? ఎలాంటి స్టేజ్ కి వచ్చేసాను అంటే నేను చాలా లవ్ చేస్తా, మనుషుల్ని చాలా లవ్ చేస్తా. వాళ్ళు ఇంత ఇచ్చారంటే నేను ఇంత ఇచ్చేస్తా నా దగ్గర నుంచి. అంత ఇష్టం అనమాట నాకు మనుషులు అంటే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి లైక్ నేను మా మమ్మీ తమ్ముడు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. కష్టపడ్డం ఇదే. ఇప్పుడే నేను ఫ్రెండ్స్ ఇవన్నీ నాకు ఉన్నది లైఫ్ లో. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ అనమాట. సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంత చేస్తున్న టైంలో కొంతమంది ఫేక్ గా ఉండడం అది నాకు తెలిసేది కాదు. కొంచెం మెచ్యూరిటీ వచ్చే కొద్దీ తెలుస్తుంది. సో అందుకని తెలుసుకోవాలని ఉండే, ముందు ఎలా ఉంటారు, వెనకాల ఎలా ఉంటారు. సో దాన్ని బట్టి మంచిగా ఉండే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి. మంచి మంచి కట్టుబాట్లు. ఒక సీక్రెట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఎవరిని వెళ్ళి స్టాక్ చేస్తావు, ఏమేమి చూస్తావు? ఏమేమి చూస్తా అంటే నా దానిలో గురించి కూడా నాకు స్టాక్ చేయాలనుకుంటే అట్లా ఏమి ఉండదు. సీక్రెట్ అకౌంట్ అలా నా దానిలో నుంచి ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్ లేదా నీకు? ఫేక్ అకౌంట్ ఏం లేదు. లేదు, పబ్లిక్ ప్రొఫైల్. పబ్లిక్ అంతే, ఉన్న ప్రొఫైలే చూడడానికి బద్దకం, ఇంకా మళ్ళీ ఫేక్ అకౌంట్. ఓకే, నీకు బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిన కాంప్లిమెంట్? చాలా ఉన్నాయి అబ్బా, అన్ని బెస్ట్ కాంప్లిమెంట్స్. పక్కకి వెళ్ళి ఇది ఏంటి నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడు అనిపించిన కాంప్లిమెంట్? అలా చాలా మంది యునో వాట్, కొంతమంది చాలా అడ్మైర్ చేస్తూ టెక్స్ట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో కానీ. కొంతమందికి ఎలా వాట్సాప్ నెంబర్ వెళ్తుందో తెలీదు, అవి కూడా కనుక్కుని మంచిగా అడ్మైర్ చేస్తూ చేస్తారు కామెంట్స్. సో ఎవ్రీ కాంప్లిమెంట్ ఈజ్ మై బెస్ట్ కాంప్లిమెంట్ రే. నీకు పులిహోర కలిపితే నచ్చుతుందా? పులిహోర కలిపితే నచ్చుతుందా అంటే ఇష్టమైన వాళ్ళు కలిపితే నచ్చుద్ది. అంటే అరే నాకు నచ్చారు అనుకున్న పర్సన్ పులిహోర కలిపితే బిర్యానీ కలిపినా నేను కల్పించుకుంటా. ఒక మన తెలుగు ఇండస్ట్రీలో ఒక యాక్ట్రెస్ తో మారిపోవాలనుకుంటే ఏ యాక్ట్రెస్ తో మారిపోతావు? నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్ట్రెసే కదా, నాకు నాలాగే ఉండాలని ఉంది. లైక్ ఐ డోంట్ వాంట్ టు స్వాప్ ఎనీవన్. ఓకే, స్వాప్ అవ్వను.